హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? లక్ష్మీకాంత్ రెడ్డి. ఎక్కడి నుంచి ఉన్నారు? మేమా ప్రాపరా మహబూబ్ నగర్. ఓకే. ఇప్పుడు ఏం చదువుతున్నావు? బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్. సో ఇప్పుడున్న సొసైటీలో గర్ల్స్కి ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే నువ్వేమి ఇవ్వదలుచు? ఇప్పుడున్న సొసైటీలో గర్ల్స్కా ఏముంది బ్రో, ఇంట్లో ఒక 15 ఏళ్ళు ఒక 18 ఏళ్ళ దాకా పెంచి అవసరమైనవన్నీ ఇప్పించి మంచి చదివిస్తే వాళ్ళెవరో ఒక 1 ఇయర్ 2 ఇయర్ ఉన్న రిలేషన్షిప్ లవ్ కోసం అని ఇంట్లోనే వదిలేసుకొని ఇంట్లోనే ఎదిరించి వాళ్ళని ఎదిరించి అటు బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆయన మోసం చేసి మళ్ళీ ఇంటికి రివర్స్ వచ్చేసి ఇదంతా చేసే బదులు కొంచెం పద్ధతిగా పెరిగి మంచి బట్టలు వేసుకొని కల్చరల్స్గా ఉంటే బెస్ట్ బ్రో. సో అంటే మ్యాక్సిమం గర్ల్స్ డ్రెస్సింగ్ సెన్స్ అనేది బాగా లేదు అనేది ఒపీనియన్. ఇక్కడ నేను చూసిన గర్ల్స్ మ్యాక్సిమం హైదరాబాద్లో అయితే 80% అయితే అందరూ వెస్ట్రన్ డ్రెస్ ఓకే, బట్ ఓవర్ ఎక్స్పోజింగ్ ఇస్ కవరింగ్ లేకుండా వెస్ట్రన్ క్లాత్స్ అయినా ఒక ట్రెడిషనల్ లుక్ లేదంటే కవరింగ్ లుక్ కాకుండా సో ఎక్స్పోజింగ్ అనేది ఉందనేది నీ ఒపీనియన్. సో ఆ ఎక్స్పోజింగ్ వల్ల ట్రిగ్గరింగ్ అంటే నువ్వు ఎంత శాతం చెప్తావు? అంటే నిజంగా ఎక్స్పోజింగ్ చూసినప్పుడు అరే ట్రిగ్గర్ అవుతుంది అనేలాగానే ఉంటుందా, లేదంటే ఓకే వాళ్ళ ఒపీనియన్ వాళ్ళ స్వేచ్ఛ అది వాళ్ళ హక్కు వాళ్ళ రైట్ అనేలాగా అనిపిస్తుందా? నీకు ఎలా అనిపిస్తుందా డ్రెస్సింగ్ సెన్స్ చూసిన? అంటే వాళ్ళ రైట్ అంటే ఒక లిమిట్ వరకు ఉంటుంది బ్రో, ఈడు వరకు. అంటే ఇట్లా మనము మరీ ఎక్కువ క్రౌడ్ ఉన్న ఏరియాలో లెస్ క్రౌడ్ ఉన్న ఏరియాలో వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఏరియాస్ అంటే వాళ్ళ ఇంటి చుట్టుపక్కల అంటే అందరూ ఏం చేసినా అని ఏం కాదు బ్రో. సపోజ్గా అందరు తెలిసిన వాళ్ళే ఉంటారు, ఏమన్నా అయినా కానీ నేబర్స్ ఉంటారు, అంత ఉంటుంది. కానీ ఇక్కడ తెలియని ఏరియాస్కి వచ్చి అట్లా ఓవర్ ఎక్స్పోజింగ్ ఓవర్ డ్రెస్సెస్ మొత్తం ఎక్కువ డ్రెస్సెస్ వేసుకొని అట్లా వెస్ట్రన్ డ్రెస్సెస్ వేసుకుంటే ఎవరో తెలియదు కాబట్టి చుట్టుపక్కల ఎవరు ఏం చేస్తారో మనకు కూడా తెలియదు. అంటే కొంత